జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మరొక పరిణామం కూడా ఉంది. మన అరుణాచల్ ప్రదేశ్ లో భారత ప్రభుత్వం సుమారు $1 బిలియన్ ఖర్చు చేసి 12 హైడ్రో పవర్ స్టేషన్స్ కన్స్ట్రక్షన్ కి ఆల్రెడీ ఒక ప్లాన్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. దాని గురించి $1 బిలియన్ ఖర్చు చేయబోతున్నారు. అండ్ ఇంకోవైపు మనం బార్డర్ ఏరియాస్ లో మనం తెలుసు ఈ గత 10 ఏళ్లలో విపరీతమైనటువంటి రోడ్ల నిర్మాణము, వంతెనల నిర్మాణము, టన్నెల్స్ నిర్మాణము జరుగుతూనే ఉంది. మనం వాటి గురించి పదే పదే చెప్తూనే ఉన్నాము. అండ్ లదాఖ్ లో కావచ్చు, ఇటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కావచ్చు, మొత్తం విపరీతంగా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ రీసెంట్ గా ఈ $1 బిలియన్ హైడ్రో పవర్ స్టేషన్స్ కి అలాట్ చేస్తున్నటువంటి నంబర్, దీని గురించి కూడా మనం మాట్లాడాలి. సో అండ్ ఒకవేళ ఇటువైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే చైనా నుంచి తీవ్రమైన అభ్యంతరాలే వస్తూ ఉన్నాయి. చైనా చాలా స్పష్టంగానే ఇది ఇక్కడ అసలు ఇండియా హ్యాస్ నో రైట్ టు క్యారీ అవుట్ డెవలప్మెంట్ ఇన్ ద ఏరియా చైనా కాల్స్ సౌత్ టిబెట్. సో వాళ్ళు సౌత్ టిబెట్ అని ఏదైతే చెప్తున్నారో, సౌత్ టిబెట్ ఈజ్ చైనాస్ టెరిటరీ అని. సో మన అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా వాళ్ళ టెరిటరీ అని చెప్తుంటారు కాబట్టి, సో చైనా చాలా సీరియస్ గానే దీని మీద మండిపడుతోంది. అఫ్ కోర్స్ మన ఇండియన్ ఆర్మీ కూడా బుద్ధుడి స్టాచ్యూస్ ని బార్డర్ ఏరియాస్ లో నిర్మించడం అనేది మనం చూస్తున్నాం. ఒకసారి ఈ డెవలప్మెంట్స్ మీద మీ అనాలిసిస్ వినాలనుంది. మనకు లదాఖ్ లో మనం పాంగాంగ్ సో లేక్ వెళ్ళాం కదా, ఆ పాంగాంగ్ సో లేక్ దగ్గరలేని, అంటే మనం వెళ్ళిన ప్రాంతం నుంచి కనిపిస్తుంది మనకి. యాక్చువల్ గా దాన్ని ఆ ప్రాంతంలో లుకుంగ్ అని ఒక ఏరియా ఉన్నది. ఆ లుకుంగ్ ఏరియాలో ఈరోజు ఒక పెద్ద బుద్ధుడి విగ్రహం కట్టడం జరిగింది. చైనా ఏం చేస్తుంది అంటే బుద్ధుడిని కూడా చైనీస్ చేసేసింది. చైనాలో ఉన్న బుద్ధుడు అందరూ చైనీస్ కవళికలతో ఉంటాయి అవన్నీ. దానికి భిన్నంగా మనం ఇక్కడ పెట్టడం, లదాఖ్లో ఉన్నటువంటి బౌద్ధులకి మనం ఒక విధమైనటువంటి భరోసా ఇవ్వడం. అలాగే చుషుల్ ఏరియా మనకు మోల్డో గ్యారిసన్ ఉన్నది, అటు సైడు చైనీస్ సైడు, చైనా కబ్జాలో ఉన్నటువంటి టిబెట్లో మోల్డో గ్యారిసన్ ఉన్నది, ఇటు సైడ్ మనది చుషుల్ ఉన్నది. ఆ చుషుల్ దగ్గర కూడా మనం, అంటే వాళ్ళ గ్యారిసన్కి 8 కిలోమీటర్లు మన సైడు మనం ఒక పెద్ద బుద్ధుడి స్టాచ్యూ కట్టడం జరిగింది. అది అంటే ఇవి కూడా మనం ఏంటంటే వాళ్ళకు ఒక మెసేజ్ ఇస్తున్నాం, ఈ టెరిటరీస్ మావి, ఇక్కడ మేము ఈ సాంస్కృతిక పరంగా, ధార్మిక పరంగా అన్ని విధాలా ఇది మా టెరిటరీస్ అని చైనాకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నాము. ప్లస్ అరుణాచల్ ప్రదేశ్లో ఎకనామిక్గా కూడా మనం ఏం చేయబోతున్నామో చెప్పడం జరిగింది. ఇది యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు ఇంకా, కానీ రాయిటర్స్ ఒక రిపోర్ట్ ఏం చెప్పిందంటే 12 డ్యాములకు ఒక $1 బిలియన్ కనీసం అంటే $1 బిలియన్ దీనిలో ఖర్చు పెట్టబోతోంది భారతదేశము. ఈ రాబోయే బడ్జెట్లో నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేయబోతున్నారు అని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అంటే ఒక న్యూస్ పేపర్ రిపోర్ట్ ఆధారంగానే మీరు రియాక్ట్ అవుతారా? నిజంగా భారత ప్రభుత్వం చెప్పిందా కడుతున్నామని అంటే దాని అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మనం భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రెస్ రిపోర్ట్స్, న్యూస్ రిపోర్ట్ల ఆధారంగా మనం 99.9% మనం రియాక్ట్ అవ్వం. మనం ఏదో చాలా రేర్ కేసులో ఒకటో రెండో రియాక్ట్ అవుతాం, లేకపోతే ప్రభుత్వాలు ఏం చెప్పినాయి దాని ఆధారంగానే మనం రియాక్ట్ అవుతాం. ఫర్ ఇన్స్టెన్స్ అల్ జజీరా లాంటివి, BBC లాంటివి, మనకు వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, ఇవన్నీ కూడాను మనకు వ్యతిరేకంగా విషం చిమ్ముతూ ఉంటాయి. ప్రతి దాన్ని మనమే దాన్ని కౌంటర్ చేస్తూ కూర్చోం కదా, అది మన పని కాదు. వాళ్ళ వైట్ హౌస్ స్పోక్స్ పర్సనో, లేదా స్టేట్ స్పోక్స్ పర్సనో, లేదా ఇతరత్ర ఇంకేదైనా వాళ్ళ ప్రభుత్వ సెక్రటరీనో ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు రియాక్ట్ అవుతాం. కానీ చైనా ఈ రాయిటర్స్ రిపోర్ట్గా రియాక్ట్ అయ్యారు. ఇది సౌత్ టిబెట్, దీనిలో మేము డెవలప్మెంట్ యాక్సెప్ట్ చేయము, దీన్ని మేము తిరస్కరిస్తాము, భారతదేశం ఈ తప్పుని కరెక్ట్ చేసుకోమని మేము వాళ్ళకి చెప్తున్నాం, వార్నింగ్ ఇస్తున్నామని వాళ్ళ మీద లెక్చర్ ఇచ్చారు. భారతదేశం కూడా మనం ఇంతకాలం కూడా మనం ఏంటంటే చైనా నొచ్చుకుంటుందేమో అని చెప్పి చాలా కాలంగా మనం అపేక్షించాం. బహుశా ఇప్పుడు సమయం ఆసన్నమైంది, మనం కూడా అగ్రెసివ్గా మనం వాళ్ళ మీద క్లెయిమ్స్ పెట్టడం మనం కూడా మొదలు పెట్టాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అక్కడ కైలాష్ మానసరోవరం మాదే అని చెప్పి క్లెయిమ్ మొదలు పెట్టాలి. మన్సర్ గ్రామం మాదే అని చెప్పడం మొదలు పెట్టాలి. అలాగే టిబెట్లో ప్రభుత్వం ఆలోచిస్తోంది అని మనం వింటున్నాం. మనం టిబెట్లో 30 స్థానాలు కనీసం టిబెటన్ పేర్లు ఏవైతే వీళ్ళు చైనీస్ పేర్లతోటి మార్చారో వాటిని మళ్ళీ టిబెట్ పేరుతో పిలిచేటువంటి ప్రయత్నం భారతదేశం చేస్తోంది అని వింటున్నాం. అలాగే టిబెట్ మీ అంతర్భాగం కాదు, ఇది ఒక డిస్ప్యూటెడ్ ఏరియా అన్నటువంటి సందేశం కూడా మనం పంపించే ప్రయత్నం మనం చేయాలి. అలాగే మనం చూస్తే కనుక ఇతరత్ర లదాఖ్ ప్రాంతంలో ఉన్న ఏరియాస్ వాళ్ళ కబ్జాలో ఉన్నటువంటివన్నీ కూడా మనవే అని అక్కడ పేర్లు మనం పెట్టడం మొదలు పెట్టాలి.
సో ఇటువంటి సైకలాజికల్ వార్ఫేర్ భారతదేశం కూడా మొదలు పెట్టాలి. అన్ఫార్చునేట్లీ మనం వాళ్ళు ఏం చెప్పినా దానికి రెస్పాన్స్ ఇవ్వలేదు ఇంతకాలం. దానివల్ల వాళ్ళు ఇటువంటిది చేస్తూనే ఉన్నారు. సరే, ఆ సెక్టర్లో అరుణాచల్ సెక్టర్లో అమెరికా మనకు సమర్థిస్తున్నది. అరుణాచల్ ప్రదేశ్ భారత అవిభాగ అంగము అని చెప్పి అమెరికా చాలా స్పష్టంగా చెప్పింది. కానీ మనం కూడా సైకలాజికల్ వార్ఫేర్ చేయవలసిన రోజు ఆసన్నమైంది. చూద్దాం మరి భారత ప్రభుత్వం ఆ దిశగా ఏమైనా చేస్తుందా, లేదా ఇది ఎందుకు ఎస్కలేట్ చేయాలని చెప్పి అలాగే అపేక్షిస్తుందా చూడాలి మనం. కానీ అరుణాచల్ ప్రదేశ్ని సదర్న్ టిబెట్ అని వాళ్ళు చాలా బలంగా క్లెయిమ్స్ పెట్టారు. వాళ్ళ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఇన్ఫాక్ట్ వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చారు. బార్డర్ ఏరియాస్లో వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టరీత్యా ఇవంతా మా టెరిటరీ కాబట్టి మేము ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు లీగల్గా అని చెప్పేసి వాళ్ళు ఏమైనా చేసే ప్రయత్నం చేయొచ్చు. గతంలో కూడా 9 లైన్ సౌత్ చైనా సీలో అటువంటివే చేశారు. ఈ రోజు దాని పరిణామం చూస్తున్నాం. ఫిలిప్పైన్స్తో ఆల్మోస్ట్ ప్రతిరోజు ఘర్షణ జరుగుతుంది. తైవాన్ మీద నిన్ననే 66 ఫైటర్ జెట్స్ చైనావి దాన్ని చుట్టుముట్టాయి తైవాన్ని. ఇది వరకు ఎన్నడూ లేనన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ తైవాన్ని చుట్టుముట్టాయి. కాబట్టి వాళ్ళు ఒకసారి క్లెయిమ్ చేస్తారు. క్లెయిమ్ చేసిన తర్వాత క్రమేపీ దాని మీద ఆ క్లెయిమ్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడము, అక్కడ వాళ్ళ ఆర్మీ, మిలిటరీ, వాళ్ళ సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క దుందుడుకు చర్యలు అక్కడ మనం చూస్తాం. మనం అరుణాచల్ ప్రదేశ్లో ఏదో పెద్ద యాక్షన్కి వాళ్ళు సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించి వాళ్ళ ఏదో కుట్ర ఉన్నది అని స్పష్టంగా అర్థమవుతోంది మనకు. భారతదేశం కూడా దాన్ని తిప్పికొట్టవలసినటువంటి దిశగా, సరే ఆర్మీ పరంగా ఏం చేస్తామో చేస్తాం, కానీ సైకలాజికల్ కూడా చేయాలి అన్నది నా భావన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.